భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీరామనవమి శుభాకాంక్షలతో అయోధ్య దర్శనం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆది మధ్యాంతరహిత అవాంగ్మానస గోచర కాలాయ తస్మై నమః. శ్రీరాముడు ఈ పదం వింటే చాలు ఎందరో భక్తుల హృదయాలు భక్తి పారవస్యంతో పులకించిపోతాయి. మానవ లోకానికి సద్గతులు అందించడానికి ఇలలో అవతరించిన శ్రీ మహావిష్ణు అవతార స్వరూపమే ఆ పురుషోత్తముడు. సత్యనిష్టతో పితృవాక్య పరిపాలనలో సకల సన్మంగళకరంగా రాజ్యాన్ని పాలించిన ధర్మాచరణ ధీరుడిగా శ్రీరాముడికి మించిన రాజు దైవం మరొకరు లేరు. అందుకే ఆ రాముడికి ఆయన జన్మించిన అయోధ్య క్షేత్రం ఇన్ని యుగాలు గడిచినా అంత పవిత్రతను ఆపాదించుకుంది. అంతటి మహిమాన్వితమైన అయోధ్య దర్శనం ప్రత్యేక కార్యక్రమాన్ని శ్రీరామనవమి వేడుక సందర్భంగా దర్శించి తరిద్దాం. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆది మధ్యాంతరహిత అవాంగ్మానస గోచర కాలాయ తస్మై నమః. అయోధ్యను సాకేతపురం అని కూడా అంటారు. అయోధ్య మన దేశంలోని అతి పురాతన నగరాలలో ఒకటి. రామాయణ మహాకావ్య ఆవిష్కరణకు మూలం అయోధ్య. అసలు అయోధ్య అంటే జయించ సఖ్యం కానిది అని అర్థం. ఈ అయోధ్య కోసల రాజ్యానికి రాజధానిగా ఉండేది. ఇతిహాస చారిత్రక వర్తమాన పరంగా అయోధ్యకున్న ప్రాధాన్యత ఇంతని చెప్పలేం. శ్రీరాముడు ఆ అయోధ్యలోనే జన్మించినట్లు ఐతిహ్య చారిత్రక నేపథ్యాల వలన తెలుస్తుంది. అంతటి విశిష్టమైన శ్రీరామ జన్మక్షేత్రం గురించి సాక్షాత్తు రాముడే జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని కీర్తించారు. అంతటి మహిమాన్విత క్షేత్రాన్ని దర్శించడం ఎన్నో జన్మల పుణ్యఫలం. ఇప్పుడు మనము ఆ క్షేత్రాన్ని దర్శించుకుందాం. శ్రీరామ రామ రామేతి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే రామనామ వరాననే. మన దేశంలోని ఉత్తరప్రదేశ్లో ఫైజాబాద్ జిల్లాను ఆనుకుని అయోధ్య నగరం యుగ యుగాలుగా అపూర్వంగా విరాజిల్లుతోంది. సరయూ నదీ తీరంలో విలసిల్లుతోన్న అయోధ్య ఎంతో పురాణ ప్రాశస్త్యాన్ని సంతరించుకుంది. మన పురాణాలు 7 మోక్షపురాల్లో అయోధ్య ఒకటని చెబుతున్నాయి. అయోధ్య దేవతల చేత నిర్మితమైన స్వర్గతుల్య క్షేత్రమని అధర్వణ వేదం పేర్కొంది. అంతారామమయం ఈ జగమంతారామమయం అయోధ్య సాధు సంతులతో దేశ విదేశ భక్తులతో నిత్యం పవిత్ర క్షేత్రంగా భాసిల్లుతోంది. అంతారామమయం ఈ జగమంతారామమయం అంతారామ
పావన క్షేత్రాన్ని దర్శించి పూజించి దాన ధర్మాది కార్యక్రమాలు చేస్తే మానవుల పాపాలన్నీ నశించి పునర్జన్మ రాహిత్యమైన మోక్షాన్ని పొంది స్వర్గానికి చేరుకుంటారని శాస్త్రాలు కూడా చెబుతున్నాయి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. అయోధ్యలో సరయూ నది అత్యంత పవిత్రమైనదనడానికి ఎన్నో పురాణ గాథలు ప్రచారంలో ఉన్నాయి. ఎందరో భక్తుల పాపాలను ప్రక్షాళన చేసే ఆ పావన రామగంగకు చెందిన పలు ఆధ్యాత్మిక విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. అయోధ్య రాజైన ఇక్ష్వాకుడు తన నగరంలో నది లేకపోవడంతో ఎంతో చింతిస్తుండేవాడు. హృదయంలో అతని బాధను తమ గురుదేవులైన వశిష్ఠుణ్ణి విన్నవించుకోగా వశిష్ఠ మహాముని తండ్రి అయిన బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించి సరయూ నది అయోధ్యలో అవతరించేలా చేశాడని, ఆ శుభదినం జ్యేష్ఠ శుక్ల పౌర్ణమి అని పురాణాలు చెబుతున్నాయి. రాముడు రాఘవుడు రవికులుడితడు భూమి జగుపతి అయిన పురుష నిధానము. రాముడు రాఘవుడు రవికులుడితడు భూమి జగుపతి అయిన పురుష నిధానము. రాముడు రాఘవుడు రవికులుడితడు. మరో పురాణ కథనం ప్రకారం ఉజ్జయిని రాజైన విక్రమాదిత్యుడు సరయూ నది తీరంలో విహరిస్తుండగా ఒక నల్లని గుర్రంపై స్వారీ చేస్తూ ఒక నల్లని వ్యక్తి ఈ నదిలోకి ప్రవేశించడాన్ని చూశాడు. నది నుండి బయటకు వచ్చిన ఆ వ్యక్తి గుర్రంతో సహా ఎర్రని ఛాయతో ఉజ్వల వర్చస్సుతో కనిపించాడు. అంతటి మహావ్యక్తికి చేతులు జోడించి తమరెవరో తెలియజేయండి అని వేడుకున్నాడట. దానికి ఆ వ్యక్తి, ఓ మహారాజా, నేను తీర్థాలన్నిటికీ రాజైన ప్రయాగరాజుని. ఎక్కడైతే గంగా యమున సరస్వతి నదుల సంగమం ఏర్పడిందో అక్కడ లక్షలాది మంది భక్తులు స్నానం చేయగా వారి కోట్లాది పాపాలను స్వీకరించడం వల్ల నేను ఇలా నల్లగా మారిపోతుంటాను. ఇది మోక్షదాయిని అయిన సరయూ నది. పైగా నేడు శ్రీరాముడు జన్మించిన పుణ్యతిథి. చైత్ర మాసంలో శ్రీరామనవమి నాడు నేను ఈ నదిలో స్నానమాచరించి నా సర్వ పాపాల నుండి విముక్తిని పొందుతాను. నేడు ఎవరైతే సరయూ నదిలో స్నానమాచరించి దాన ధర్మాలు చేస్తారో వారికి పాపాలన్నీ నశిస్తాయని జవాబిచ్చాడట. అంతటి పవిత్రమైన పుణ్యనది సరయూ నది. భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రియ. భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రియ. వేద వినుత రాజమండల శ్రీరామచంద్ర ధర్మ కర్మ యుగళ మండల. వేద వినుత రాజమండల శ్రీరామచంద్ర ధర్మ కర్మ యుగళ మండల. ఇక్ష్వాకు, సూర్య, రఘు అనే వంశ నామధేయాలతో విరాజిల్లిన పుణ్యపురుషులు ఎందరో ఉన్నారు. ఆ వంశంలో శ్రీరామచంద్రుడు మాత్రం నీలిమేఘశ్యాముడై ఆజానుబాహుడై అరవింద దళ నేత్రాలతో అవతరించిన శ్రీ మహావిష్ణువు. ఆయన అవతరించిన నేలలో ప్రతి అణువు రామనామాన్ని జపిస్తూ రామతత్వాన్నే ఆలపిస్తూ ఉంటాయి. అంతటి పుణ్యక్షేత్రంలోని ఆలయాలను ఇప్పుడు దర్శించుకుందాం. అయోధ్య ఉత్తుంగ తరంగాలతో ప్రవహించే సరయూ నదికి దక్షిణాన ఉంది. ఈ పవిత్ర పుణ్యతీర్థమే శ్రీరాముని జనన నిర్యాణానికి పరమపావనమైన రామచరితకు సజీవ సాక్ష్యంగా దర్శనమిస్తుంది. సరయూ నది ప్రతి తరంగం రామకథా విశేషాన్ని లయబద్ధంగా పాడుతూ రామభక్తుల్ని పునీతం చేస్తుంది. ఒకప్పుడు ఈ నదీ తీరాన 2700 దేవాలయాలుండేవని ప్రతీది. ఇప్పటికీ సుమారు 1000కు పైగా దేవాలయాలున్నాయంటారు.
కేవలం రామాలయాలు మాత్రమే 100కు పైగా కొలువై ఉన్నాయి. అంతటి విశిష్టమైన సరయూ నదిలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి అయోధ్య నగరాన్ని సందర్శించడం ఆనవాయితీగా వస్తుంది. రామ 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 కృష్ణ రాజీవలోచన, రామ 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 కృష్ణ రాజీవలోచన, నీకు దీము వంటి బంటననే తేజమే నాది. రామ 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 కృష్ణ రాజీవలోచన. మునిజన మానసచోరుడు, భక్తజనకోటి వత్సలుడు, ఆశ్రిత జన రక్షకుడు శ్రీరామచంద్రుడు. ఆ కోదండరాముడు ఇక్కడి ఒక ఆలయంలో కాలరాముడిగా కొలువై భక్తులకు దర్శనమిస్తారు. దేశం మొత్తం మీద ఇలాంటి నల్లని రూపంతో స్వామివారు మరెక్కడా కానరారు. ఆ దివ్య రూపాన్ని కనులారా చూసి ధన్యతను పొందుదాం. కాళేరామ మందిరానికి ఎదురుగా శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం అద్వితీయంగా దర్శనమిస్తుంది. గర్భాలయంలో సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల మూర్తులు భక్తులకు దర్శనమిస్తాయి. ఇది వల్లభ్ కుంజ్ ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఆయన దివ్య పాదాలను దర్శించుకుంటూ భక్తులు మందిరంలోకి వెళ్తారు. అయోధ్య దర్శనం ప్రత్యేక కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆది మధ్యాంతరహిత అవాంగ్మానసగోచర కాలాయ తస్మై నమః.